ఓపెన్ టాక్కి స్వాగతం. ఇటీవల సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పూర్తిగా వార్తల్లో నిలిచింది. ఏదైతే విశాఖలో 25,000 కిలోల కొకైన్ డ్రగ్స్ అయితే దొరికిందో అది మొత్తం కూడా సంజయ్ ఆక్వాకి వచ్చిందని చెప్పి ఎప్పుడైతే వార్త వచ్చిందో దాంతో ఒకసారిగా దీని పేరైతే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా వార్తల్లో మారుమోగిపోయింది. అయితే అసలు ఘటన మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ డ్రగ్స్ దొరికిందో ఆ తర్వాత సంజయ్ ఆక్వాకి సంబంధించిన అనేక కంపెనీలు అనేక చోట్ల సిబిఐ అధికారులు రైడ్స్ కూడా చేయడం జరిగింది. కొన్ని కీలక పత్రాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది, అనుమానాస్పదంగా ఉన్న పత్రాలని. అయితే తాజాగా నిన్న కాకినాడ జిల్లా కొత్తమూలపేటలో ఒక సంజయ్ ఆక్వాకు చెందినటువంటి ఒక బస్సు 3 రోజుల పాటు నిలిపివేసి ఉంది. సరే, బస్సు ఆగిపోయి ఉంటే మనం దాని గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరే, ఏదో అనుకోకుండా ఆగిపోయి ఉంటుంది, ఏదో రిపేర్ వచ్చి ఉంటుందని మనం భావించి వదిలేయచ్చు. ఆగిపోయినటువంటి బస్సులో సంజయ్ ఆక్వాకు చెందినటువంటి అనేక ఫైల్స్ బస్సు నిండా ఉన్నాయి. బస్సు అంటే మన స్కూల్ బస్సు చూస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాంటి బస్సే. దాని నిండా కూడా ఫైల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక ఫైలో 2 ఫైలో కాదు, బస్సు నిండా పూర్తిగా ఫైల్సే ఉన్నాయి. మరి ఏంటి ఆ ఫైల్స్? ఎందుకు బస్సు అక్కడ ఆగింది? ఇదే ఇప్పుడు అందరికీ అతిపెద్ద అనుమానంగా మారింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల పాటు అదే కొత్తమూలపేట ఊళ్ళో నిలిచి ఉండిపోవడంతో గ్రామస్తులు ఏంటి అసలు ఈ బస్సు ఇక్కడ ఇన్ని రోజులు ఆగిందని చెప్పి పరిశీలిస్తే అద్దంలో నుంచి చూస్తే లోనేమో ఫైల్స్ కనపడుతున్నాయి. సో ఇదేదో ఫైల్స్ కనపడుతున్నాయి, వ్యవహారం తేడాగా ఉందని అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి లోనకెళ్ళి చూసి అవన్నీ కూడా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్కు సంబంధించిన ఫైల్స్ అని చెప్పి నిర్ధారించడం అయితే జరిగింది. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఎందుకు ఫైల్స్ బస్సులో ఉన్నాయి, బస్సు ఎందుకు అక్కడికి వచ్చింది? వాస్తవానికి ఏం చేయాలి? పోలీసులు దీన్ని సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చి ఉండాలి. మీరు కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన బస్సు ఒకటి మాకు అనుమానాస్పదంగా దొరికింది, అందులో ఈ కంపెనీకి చెందిన అనేక ఫైల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు వచ్చి చూసి మీకేమైనా ఉపయోగపడతామో ఒకసారి మీరు పరిశీలించండి అని చెప్పి సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చుంటే బాగుండేది. బస్సును తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఆ ఫైల్స్ అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునేవాళ్ళు. కానీ పోలీసులు ఏం చేశారు? వచ్చారు, చూశారు, ఫైల్స్ అన్ని నిర్ధారించారు, ఇందులో ఇంకా అనుమానంగా ఏమీ లేదని చెప్పి ఆడకు ఫోన్ చేసి వచ్చి బస్సును తీసుకెళ్ళిపోమన్నారు. అసలు ఎందుకు బస్సు ఆగిందని అడిగితే రిపేర్ వచ్చిందని చెప్పారట. ఇది కూడా ఒక పచ్చి అబద్ధం లాగానే కనపడుతుంది. ఒక కంపెనీకి చెందినటువంటి బస్సు రిపేర్ వస్తే 3 రోజుల పాటు రిపేర్ చేయకుండా వదిలేస్తారా? మరి పోలీసులు ఫోన్ చేయగానే ఎలా వెళ్ళిపోయింది బస్సు? పోలీసులు ఫోన్ చేయగానే బస్సు ఎలా తీసుకుని వెళ్ళిపోయారు? సమాధానం చెప్పాలి కదా. లేదు, నిజంగానే రిపేర్ వచ్చింది అనుకుందాం, తప్పులేదు. మరి అందులో అంత కీలకమైన ఫైల్స్ ఉన్నప్పుడు బస్సును అలాగే వదిలేస్తే అందులో ఫైల్స్ కూడా అలాగే వదిలేస్తారా? కనీసం ఫైల్స్నైనా మీరు జాగ్రత్త చేసి తీసుకెళ్ళిపోవాలి కదా. బస్సు రిపేర్ చేయడం కుదరలేదు, ఓకే, మరి అందులో ఉన్న ఫైల్స్నైనా తీసుకెళ్ళిపోయి ఉండాలి కదా. తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. మరి ఇదంతా అనుమానంగా కనపట్లేదా? ఆల్రెడీ సిబిఐ అధికారులు ఎప్పుడైతే రైడ్ చేయడానికి వస్తున్నారో అందుకని ఫైల్స్ అన్నీ కూడా దొంగసాటుగా తెచ్చారేమో. స్థానికులు ఇంకోటి కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలో ఏదైతే డ్రగ్ కంటైనర్ దొరికిందని వార్త వచ్చిందో ఆ రోజు నైటు ఒక రహస్య సమావేశం నిర్వహించుకున్నారంట కొంతమంది కంపెనీ ప్రతినిధులందరూ. అంటే బహుశా ఎలాగైనా సరే సిబిఐకి ఉప్పందింది కాబట్టి, సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, మన మీద రైడ్స్ చేస్తారు కాబట్టి ఈ కాగితాలన్నీ కూడా వేరొక చోటకి తరలించాలనేది కుట్ర పన్ని బస్సులో పెట్టేసి బస్సును పక్కన పెట్టారేమో. స్థానికులు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేమేదో వీళ్ళు సిబిఐ అధికారులకు చెప్తారని ఫోన్ చేసి చెప్తే వీళ్ళేమో బస్సును వాళ్ళకి అప్పచెప్పేశారు. ఆ మాత్రం మేము ఫోన్ చేయలేమో? కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి మీ బస్సు ఎక్కడ ఉంది ఏంటని మేమే అడుగుతాం కదా. పోలీసులకు చెప్పింది ఎందుకు? వాళ్ళు ఏదైనా విచారణ చేస్తారని. కానీ బస్సుని ఈ విధంగా వదిలేశారని చెప్పి స్థానికులు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే ఆ బస్సు ఇక్కడ చూడవచ్చు, ఇదిగో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని ఉంది, బస్సు నెంబర్ 12 అని చెప్పి ఇక్కడ ఉందో ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను. సో పోలీస్ అధికారులు లోనికి అద్దంలో నుంచి, మళ్ళీ అది కూడా ఎలా వెళ్ళారంటే ఒక అద్దాన్ని కొంచెం పక్కకి తీసి అందులో నుంచి వెళ్ళారు, ఎందుకంటే అప్పుడు తాళం లేదు. సో ఫైల్స్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి లోన. సో ఇదిగో చూడండి ఫైల్స్ ఓపెన్ చేస్తే మొత్తం కూడా అందులో కాగితాలు ఉన్నాయి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయట. మరి బ్యాంక్ డీటెయిల్స్ పుస్తకాలు బస్సులోకి ఎలా వచ్చాయో మనకైతే అర్థం కావట్లేదు. కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు వాళ్ళు. చూడండి, పెట్లుగా కట్టేసి మొత్తం బస్సులో పెట్టారు. ఆ పోలీసుల ఆధ్వర్యంలోనే వాటిని ఓపెన్ చేశారు. చూడండి, అదిగో మొత్తం కూడా ఏంటయ్యి కంపెనీకి చెందినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి స్లిప్స్, చాలా క్లియర్ డేటాగా ఉంది. దాని మీద ఇది ఇక్కడ చూడండి, సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది కూడా ఉండటం జరిగింది. సో ఇవన్నీ కూడా కంపెనీకి చెందినవి, అందులో కాదని తప్పించుకునే అవకాశమే లేదు. అవన్నీ కూడా ఆ కంపెనీ పేరు మీదే ఉన్నాయి. బట్ మరి ఎందుకు వదిలేశారు పోలీసులు అనేది వాళ్ళకే తెలియాలి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అనుమానాస్పదంగా సంజయ్ ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్తమూలపేట కాలనీ సేజ్ కాలనీలోనే అందులో
కీలక దస్త్రాలు, కేవలం ఫైల్స్ మాత్రమే కాదు కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఫోటోని అయితే చూడొచ్చు. ఇది మొత్తం చూడండి, అట్లా కట్టేసి మొత్తం ఎలా ఉందో ఒకసారి చూడండి. కొన్ని పరికరాలు కూడా, కేవలం ఫైల్స్తో పాటు కొన్ని పరికరాలు కూడా ఉన్నట్టుగైతే తెలుస్తుంది. ఈ బస్సుని వెంటనే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఇక్కడ చూడండి, కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సేజ్ కాలనీలో గత 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమకు చెందినటువంటి బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం, సిబిఐ అధికారులు అది సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిందిగా నిర్ధారించడం తెలిసిందే. సో అప్పుడు దానికి తరువాత సిబిఐ అధికారులు వెళ్ళి పరిశ్రమల్లో సోదాలు చేశారు. ఆ సోదాలు చేసే సమయానికే ఇదంతా కూడా బయటికి తెచ్చుంటారని అనుమానం కలుగుతుంది. ఏమీ లేని మనకే ఎన్ని అనుమానాలు కలుగుతుంటే పోలీసులకు ఎన్ని అనుమానాలు రావాలి? అసలు ఈ ఫైల్స్ ఎందుకు బస్సులోకి వచ్చాయి? ఫస్ట్ అంటే ఎక్కడికో ఒక చోటకి దీన్ని తరలించాలని ప్రయత్నం చేశారు. ఎక్కడికి తరలించాలని ప్రయత్నం చేశారు? ఓకే, ఒకవేళ ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించే క్రమంలో బస్సు ఆగిపోతే అంత విలువైన ఫైల్స్ని 3 రోజుల పాటు వదిలేస్తారా? ఏదో పొద్దున ఆగిపోతే పోయి మధ్యాహ్నం దాకా మనిషిని ఉండి ఏదో చేయించుకుని వెళ్ళిపోతాడు. పోనీ నిజంగానే 3 రోజులు బస్సు రిపేర్ చేయడం కుదరదనే సమాచారం ఉండుంటే వెంటనే ఏం చేస్తారు? అందులో ఉన్నటువంటి ఫైల్స్ను వేరొక వాహనంలో వేసుకుని తీసుకుని వెళ్ళిపోతారు. అలా అయితే వదిలిపెట్టరు కదా. పోనీ అలాగే ఎందుకు తీసుకెళ్ళలేదు? అలాగే కరెక్ట్గా సిబిఐ అధికారులు వచ్చే సమయానికే ఫైల్స్ బస్సులోకి ఎలా వచ్చాయి? అసలు బస్సు ఎందుకు అక్కడ కరెక్ట్గా ఆగింది? మళ్ళీ పోలీసులు ఫోన్ చేసి మీ బస్సు ఇక్కడ ఆగింది అనగానే ఎలా వచ్చి తీసుకెళ్ళిపోయారు? ఇలాంటి పలు అనుమానాలకు సమాధానాలు చెప్పాలి. పోలీసులు కూడా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అందులో చూశారు, అందులో ఏముందో పోలీసులకైతే తెలియదు కదా, విచారణ అధికారులకు తెలుస్తుంది. ఆ ఫైల్స్ ఏంటి, ఆ ఫైల్స్లో ఉన్న లావాదేవీలు ఏంటి, అందులో ఏమైనా అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయా? ఈ డ్రగ్స్కి సంబంధించిందే కాకుండా ఒకవేళ ఆ సంస్థ ఏదైనా పైకి ఆక్వాని పెట్టుకుని వెనకమాల ఏదైనా తతంగం నడుపుతుందా, దానికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అనే అనుమానం అవన్నీ తేలాలి అంటే ముందు బస్సుని హ్యాండ్ ఓవర్ చేసుకుని స్టేషన్లో పెట్టి పత్రాలన్నీ జాగ్రత్తపరిచి విచారణ చేయించాలి. లేదా కేసు కీలకంగా సిబిఐ అధికారుల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు ఒకసారి పరిశీలించుకుంటారు. ఇది మాకు అవసరం ఉండదండి అంటే అప్పుడు ఓకే. కానీ ఏం చేశారు? పోలీసులు వచ్చి బస్సును తీసుకెళ్ళిపోమంటే వాళ్ళ బస్సును వాళ్ళు తీసుకెళ్ళిపోయారట. ఇప్పుడు అదే అనుమానాలకు రాష్ట్ర పోలీసులు ఎవరి చేతిలో ఉంటారు? ప్రజలు కూడా పాపం రాష్ట్ర పోలీసులు ఏదో చేస్తారు అనుకున్నారు, కానీ అసలు రాష్ట్ర పోలీసులు ఎవరి చేతిలో ఉంటారు? అధికార పార్టీ నేతల చేతిలో ఉంటారు. సంజయ్ ఆక్వా ఎవరిది? అధికార పార్టీ నేతలది. ఎప్పటికే వాళ్ళ బండారం బయటపడిందని భుజాలు తడుముకునే పరిస్థితి కదా. మరలాంటి సమయంలో ఇలాంటి రహస్య సమాచారం బయటపడితే వాళ్ళు ఊరుకుంటారా? వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకనే అధికారులకు ఏం చెప్పుంటారంటే ఆ బస్సు వాళ్ళదే, ఇచ్చేయండి గొప్పచిప్పుగా అని చెప్పుంటారు. ఆల్రెడీ ఇది కూడా మీడియాకు లీక్ అయింది కాబట్టి సంజయ్ ఆక్వా బస్సు అక్కడ ఉందని చెప్పి పోలీసులతో పాటు మీడియాకు కూడా ఒకేసారి సమాచారం తెలియటంతో వాళ్ళు కూడా హుటాహుటిని అక్కడికి వచ్చారు. లేకపోయి ఉంటే అసలు బస్సుని ఈజీగా ముందే పంపేద్దరు. బట్ మీడియా వచ్చిన తర్వాత చేసేది లేక, గత్యంతరం లేక కొన్ని ఓపెన్ చేసి పరిశీలించే ప్రయత్నం చేశారు వాళ్ళ హయాంలో. ఆ వీడియోలు, ఫోటోలే తర్వాత బయటకు వచ్చాయి. అంటే మొత్తంగా సంధ్య ఆక్వాకు సంబంధించి ఏదో తతంగం నడుస్తుంది. ఇప్పటికే 25,000 కిలోల డ్రగ్స్ను సంధ్య ఆక్వా ఇచ్చింది అంటే దానికి వెనక డబ్బు ఎవరు పెట్టారు? సంధ్య అది 50,000 కోట్ల రూపాయలు విలువ అని చెప్పి అంటున్నారు. 50,000 కోట్ల రూపాయలు బ్రెజిల్కి ఎవరు కట్టారు? అంత పెద్ద స్తోమత ఎవరికి ఉంది? సంధ్య ఆక్వా మొత్తం కలిపినా కానీ 50,000 కోట్ల రూపాయల విలువ చేస్తుందా? మరి వాళ్ళకి అమౌంట్ ఎలా కట్టారు? అదేమో అప్పులు ఇచ్చి అరువులు తెచ్చుకునేది కాదు కదా. క్యాష్ కడితే సరుకు వస్తుంది. మరి ఎవరు కట్టారు? దీని వెనకున్న పెద్ద తలకాయ ఎవరిది? దేశంలో ఇన్ని పోర్టులు ఉంటే వైజాగ్ పోర్టుకి ఎందుకు వచ్చింది? ఇన్ని కంపెనీలు నుండి సంధ్య ఆక్వా కంపెనీకి ఎందుకు వచ్చింది? వైసీపీ కంపెనీకి, వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నటువంటి కంపెనీకి. ఇలాంటి పలు అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సంధ్య ఆక్వా బస్సు అనేది ఇప్పుడు తీవ్ర కలకలం అయితే సృష్టిస్తుంది. ఖచ్చితంగా సిబిఐ అధికారులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అసలు అందులో ఏమున్నాయి, ఏంటి, ఎందుకు తరలించే ప్రయత్నం చేశారనేది కూడా కంపెనీ అధికారులను నిలదీసి దీంట్లో ఉన్న నిజాలను బయటపెట్టాలి.